శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వడ. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు భారత్లో కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 300కు నమోదైనట్లు సమాచారం. అయితే ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు తెలియజేశారు. NB181LF7 అనే కొత్త కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే JN1 వేరియంట్ కేసులు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక అన్ని సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలంటూ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం పూణేలో అత్యధికంగా 35 కేసులు నమోదు కాగా ముంబైలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే జనవరి నుంచి మహారాష్ట్రలో మొత్తం 300 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.